చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్కు రెండంచుల ఖడ్గము కంటే పదునైనది, ఇది సజీవమైనది, చైతన్యవంతమైనది. దేవుని వాక్కు రెండంచుల ఖడ్గము కంటే పదునైనది. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకుందామని. రెండంచుల ఖడ్గము కంటే పదునైనది, అలాంటిది అంటలేడు దేవుడు, అంతకన్నా పదునైనది. ఇది జీవాత్మల సంయోగ స్థానము వరకు కీళ్ళు మధ్య ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయమునందలి, ఇది నోటిటండి, మానవుల హృదయములందలి ఏమి ఆలోచనలు వెళ్తున్నాయో అది పసిగట్టగలదు. అంటే దేవుడి వాక్యం మనం ఎక్కువగా చదివినప్పుడు ఎదుటివారి యొక్క హృదయంలో ఏం జరుగుతుందో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, మనుషులు కాదు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకి స్వస్థత అయిందని ఆ వ్యక్తికి ఎట్లా తెలుసు? ఎవరో ఒకరు చెప్తున్నారు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు వాళ్ళకి. అదేందండి మనందరూ చెప్పొచ్చు గారంటే మేబీ వాక్యం అంతగా చదవట్లేదేమో, మేబీ దేవుడితో ఎక్కువగా అనుసంధానం కలిగి జీవించట్లేమేమో, లేదంటే దివ్య సప్రసాద నాదుని యోగ్యకరంగా మనం భుజించట్లేదేమో, లేదంటే దివ్య సప్రసాద నాదుని ముందు ఎక్కువగా మనం ఆరాధించట్లేదేమో. సరే, ఇవన్నీ వద్దు, పక్కకు పెడదాం. ఇంటిలో ఉండే దేవుడి వాక్యాన్ని ఎంత మటుకు మనం చదవగలుగుతున్నాం? తప్పుగా అనుకోద్దమ్మా. ఇంట్లో ఉన్న స్త్రీలకు కూడా పనులు ఉంటాయి, పిల్లలు ఉంటారు. నాకంటే పిల్లలు లేరు, మీకు కూడా పిల్లలు ఉన్నారంటే పనులు ఉంటాయి, ఉండవని కాదు. అత్త మామ ఉన్నారు, నాకు కూడా ఉన్నారు, పనులు ఉంటాయి. అమ్మ నాన్న ఉంటారు, పనులు ఉంటాయి. భర్త ఉన్నాడు, ఉన్నాయి, పనులు ఉంటాయి. జాబ్కి వెళ్ళాలి, పనులు ఉంటాయి. అయితే ఈ లోకంలో మనం జీవించాలంటే శారీరకమైన విషయాలను వీటిని పోషించడానికే మనకు అంత ప్రయాస కదా. అంతెందుకండి, ఎవరన్నా నీకు ఎంత వస్తుంది శాలరీ అంటే ఒక 50,000 అన్నాను అనుకోండి. 50,000 కాదు, 1,00,000 ఇస్తా, నైట్ షిఫ్ట్ చేస్తావా అన్నాను అనుకో, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు ఈ రోజులలో యువత. 50,000 అనుకున్నాను, ఎక్కువ అనుకున్నాను, 1,00,000 ఇస్తా అంటున్నారు. నైట్ షిఫ్ట్ అయితే ఏంటి 24 గంటలైనా సరే పని చేస్తా. ప్రియమైన దేవుడు బిడ్డరా, ఎంత కకృతి పడతామంటే మనము డబ్బులను చూస్తే. సరే 1,00,000 తక్కువైపోయిందేమో, 1,00,000 కాదురా నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, వచ్చి జాబ్ చేయంటే నైట్ షిఫ్ట్ కాదు కదా, ఓటీల మీద ఓటీలు చేస్తాం. అది మన బ్రతుకు యొక్క వాల్యూ. విగ్రహారాధన అంటే కథోలిక శ్రీ సభలో యేసయ్య రూపాన్ని, మరియ తల్లి రూపాన్ని, లేదంటే వారి యొక్క పుట్టుగోత్రాలు కలిగి ఉన్న చరిత్రని కనపరిచే ఆ యొక్క స్వరూపాల గురించి కాదు మాట్లాడేది కథోలిక శ్రీ సభ. విగ్రహారాధన అంటే దేవుణ్ణి ప్రార్థించడానికి ఒకవేళ జాబ్ అడ్డు వస్తుందేమో, ప్రార్థించే సమయంలో దేవుని ప్రార్థించడానికి వెళ్ళినప్పుడే ఎవరో గుర్తొస్తున్నారేమో, దేవుడి యొక్క సన్నిధిలో ఉండి దేవుని స్తుతించడానికి వెళ్ళినప్పుడే వంట గుర్తొస్తుందేమో. రెండో వంట, ఒక వంట అయిపోయింది, ఒక కూర అయిపోయింది, చికెన్ కావాలి, మటన్ కావాలి, ఇంకో కూర కావాలి. తిండి తాగుడు వ్యామోహం, తిండి వ్యామోహము. 24 గంటలు ఏమి తినేదమా, ఏమి తాగేదమా అని దేవాదేవుడు అంటూ ఉన్నాడు. తిండిబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు దేవుడి యొక్క పరలోక రాజ్యానికి వారసులు కారు అని. ప్రేమ దేవుడు బిడ్డరా, మనం పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తాం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ లోకంలో మనం ఆనందంగా ఉండాలంటే కేవలం శరీరాన్ని సుఖపెట్టడానికి, నేత్రాన్ని సుఖపెట్టడానికి చికెన్ తింటే బాగుండు అని అనిపించగానే స్విగ్గీ ఓపెన్ చేసి చూడగానే చికెన్ కనబడుతుంది. కానీ ఆ రోజు చికెన్ లేదు ఇంట్లో, చికెన్ తింటాం, అయిపోయింది. తృప్తి పడ్డావా? సంతృప్తి ఉండదు. తృప్తి ఉంటుంది, తిన్నంతసేపు బాగానే ఉండదు, తృప్తి ఉంటుంది. సంతృప్తి ఉండదు. సంతృప్తి అంటే ఏంటంటే ఇక నాకేం అవసరం లేదు అనే ఆలోచన సంతృప్తి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఎప్పుడు వస్తుందంటే అండి, ఈ దేహము మనది కాదు, ఈ ఆత్మ మనది కాదు. దేవుడు చెప్పినట్లు మన దేహంలో ఉన్న ఆత్మ పేరు ఏంటంటే దీపం. దేవుడు పెట్టిన దీపం అంట ఇది, కొత్త నిబంధన చెప్తుంది. ఈ దీపము దేవుని కొలిచేంత వరకు అండి మనశ్శాంతి ఉండదు దానికి. ఆత్మకి, దేవుడి ఆత్మ మనలో ఉంది, ఆ ఆత్మకి ఆహారాన్ని, దేవుడి వాక్యాన్ని అందించేంత వరకు సంతృప్తి ఉండదు మన జీవితానికి. మనందరికీ కూడా ఈ యొక్క దేహంలో ఉన్నది దీపం అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మని మనం సంతోషపెట్టడానికి ఆలోచిస్తే ఆనందిస్తాం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆనంద పెట్టాలని ఆలోచిస్తామో అప్పుడు ఏముంటుందంటే అసంతృప్తి ఉంటుందండి. చూడండి, జాబ్ ఉన్నవాడికి తృప్తి ఉండదు, ఇంకో జాబ్ చేయాలి. బిజినెస్ ఉన్నవాడికి తృప్తి ఉండదు, అరే ఇంకా బిజినెస్ ఇంకా సంపాదించాలి. ఒక్కిళ్ళు ఉన్నవాడికి తృప్తి ఉండదండి. లేదు డూప్లెక్స్ కట్టాలి, విల్లా తీసుకోవాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక కారు ఉన్నవాడికి సంతృప్తి ఉండదు, 2 కార్లు కొనాలి. ఇదంతా ఎందుకు? అరే నా యొక్క ఫ్యామిలీలో నా బంధువు ఇక్కడ ఇల్లు కొన్నాడు, అక్కడ ఇల్లు కొన్నాడు, అన్నీ తెలుసుకుంటాము, ఆయన కన్నా బాగా బ్రతకాలి. ఆడికి ఒక రింగ్ ఉందేమో, గోల్డ్ రింగు చేతికి, నాకు 2 రింగులు ఉండాలి. ఆయనకి 10 ఎకరాల పొలం ఉందేమో, నాకు 20 ఎకరాల పొలం ఉండాలి. ఒక్క నిమిషం ఇక్కడ ఆగి ఆలోచిద్దాం.
ఆనాడు ఎప్పుడు ఇరాక్లో అనుకుంటా అండి. అప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఒక 30 అపార్ట్మెంట్ ఫ్లాట్లకి ఓనర్గా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏజ్ 66 ఏండ్లని. ఆనాడు మొత్తము చాలా ఫోన్లలో తిరిగింది, ఇది సర్కిల్ అయింది బాగా, మీరు చూసారో లేదో. ఆ ఇరాక్లో అక్కడ భూకంపం వచ్చినప్పుడు ఆ వ్యక్తి 30 అపార్ట్మెంట్ ఫ్లాట్లకి ఓనర్. అంటే ఎంత సంపాదించుంటాడు కదా. ఆయన అడక్క తినడానికి ఒక బ్రెడ్ ముక్క దొరకడానికి 3 నిమిషాలు పట్టలేదు. ఎందుకు? భూకంపం వచ్చేసింది. భూకంపం రాగానే మొత్తం కూలిపోయాయి అపార్ట్మెంట్ ఫ్లాట్లు మొత్తం. ఒకవేళ ఆ దేవుడి కృప వల్ల ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన కూడా చచ్చిపోతే అది రియలైజ్ కూడా అవ్వలేడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా మనల్ని ప్రేమిస్తున్నానని మనల్ని బాధ పెట్టాడు. కానీ మనం విగ్రహాన్ని పట్టుకుంటాను చూడు, అది తొలగిస్తాడు. ఆమేన్. ఇది నిజం. ఆ విగ్రహం ఏంటి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, తప్పుగా అనుకోకండి అమ్మా. నేను నా భర్తతో బాగా అటాచ్మెంట్గా ఉంటాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నా జీవితంలో జరిగింది. నేను దేవుడికి టైం ఎక్కువగా ఇచ్చేదాన్ని కాదు. ఒకప్పుడు టీవీలు, లేదంటే మా అత్తమ్మ దగ్గర పోతే సీరియల్, ఇప్పుడు కూడా అత్తమ్మ దగ్గర పోతే సీరియల్, ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా గ్రూప్లో వాక్యం చెప్పినప్పుడు. 3.5 సంవత్సరాల నుంచి టీవీ ముఖం నాకు తెలియదు. టీవీ ఉంది ఇంట్లో కానీ టీవీ తెలియదు, సీరియల్ తెలియదు, సినిమాలు తెలియదు, కామెడీలు తెలియదు, జబర్దస్త్ తెలియదు, జోకులు తెలియదు, ఇవన్నీ ఏం తెలియదు. అప్పుడెప్పుడో చూసినా ఎప్పుడెప్పుడు కొంచెం గుర్తున్నాయి అంతే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ సినిమా మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎన్నో సంవత్సరాలు గుర్తుంటుంది ఆ మూవీ. కానీ దేవుడి వాక్యం ఒకటి చదివినప్పుడు, ప్రీస్ట్ చెప్పినప్పుడు, లేదంటే ఇంకెవరైనా లే ప్రీచర్స్ అయినా ఇంకెవరైనా బోధించినప్పుడు ఎందుకు ఆ వాక్యం సంవత్సరాలు గుర్తుండట్లేదు? దానికి కారణం ఏంటి? ఆ వ్యక్తి ఏ విధంగా అయితే అపార్ట్మెంట్లు పట్టుకున్నాడో, నన్ను అపార్ట్మెంట్లు తాకుతాయిలే, నన్ను దస్తావేజులు తాకుతాయిలే, లేదంటే బీరువాలో ఉన్నాయి కదా డాక్యుమెంట్లు, అవి సాగుతాయిలే, లేదంటే ఇప్పుడు బంగారం ఎక్కువైపోయింది, 1,50,000 దాటిపోతుంది అనుకుంటారు. 1,50,000 అంటున్నారు. నా దగ్గర ఒక 10 తులాలు ఉంది కదా, 10 తులాలు వేసుకున్న మస్తు 15 లక్షలు దాటిపోతుంది. కాబట్టి నాకుంటే ఇంకెక్కువ అవుతుందండి. నాకు మస్తు చాలు. ఎవరు పోషించకపోయినా నేను బ్రతికేస్తాను. నా పిల్లలు చూడకపోతే ఎక్కడన్నా పోయి బ్రతుకుతాను. నాకు సొంత ఇల్లు ఉందిగా, అందులోనే బ్రతుకుతాను. ఈ గోల్డ్ అమ్మేసుకున్నానా, లేదంటే బ్యాంకులో పెట్టుకున్నానా, అదే వస్తాయి డబ్బులు. అన్నీ మూతబడి ఫైర్ యాక్సిడెంట్ అయితే, అన్నీ మూతబడి ఒకవేళ భూకంపం వస్తే అంతా అయిపోయి ఒకవేళ జలప్రలయమే వచ్చిందనుకో, నోవా కాలంలో వచ్చినట్టు ఎక్కడ పోతావు? అందుకే దేవుడు విగ్రహారాధన తీసేయమంటున్నాడు మన మనసులో నుంచి. విగ్రహారాధన అంటే మొట్టమొదటి స్థానం భర్తకిచ్చిన విగ్రహారాధనే, భార్యకిచ్చిన విగ్రహారాధనే, పిల్లలకిచ్చిన విగ్రహారాధనే, కుటుంబ సభ్యులకి ఎవరికి ఇచ్చినా విగ్రహారాధనే. బయటోళ్ళని ఎవరినైనా సరే మనస్సులో దేవుని పెట్టుకోకుండా వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి మాటలు ఉచ్చరించుకుంటూ జీవిస్తూ నెమరేసుకుంటూ బ్రతికితే అది కూడా విగ్రహారాధనే. ఏం చేయాలి? విగ్రహారాధన చేయొద్దు. ఏంటి విగ్రహారాధన చేయకుండా ఉండడం అంటే కనుక దేవుడు అంటూ ఉన్నాడు, రోమీయులకు రాసిన లేఖ 8:28 ప్రకారం, నన్ను ప్రేమించు వారికి, నా చిత్తానుసారముగా పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగునని మీకు తెలియదా? ఈ రోజున మనం ఏదో అడుగుతుంటాము దేవుణ్ణి, ప్రభా ఎందుకు ప్రభా పెళ్ళి ఇంకెందుకు కాలేదు, జాబ్ ఎందుకు ప్రభా ఇంక్రిమెంట్ లేదు, శాలరీ ఏంటి ప్రభా కొంచెమే వస్తుంది, ప్రమోషన్ ఏంటి లేదు ప్రభా, ఎవరికో ప్రమోషన్ ఇవ్వబోతున్నాండి. దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్ హల్లెలూయా. హోటల్ మేనేజ్మెంట్లో దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, 24 గంటలు మన ఆలోచన ఇది ఎందుకు అవ్వట్లేదు, అది ఎందుకు అవ్వట్లేదు, ఇది ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు అవ్వట్లేదు అంటాం. కానీ అసలు దేవుడు ఎక్కడున్నాడు మన జీవితంలో? మొదటి స్థానాన్ని దేవుడికి ఇస్తే మనం ఏం ఆలోచిస్తాం తెలుసా? ఈరోజు దేవుని నేను ఎంతసేపు దేవుడి సన్నిధిలో గడిపాను, ఈరోజు నా దేవుడు ఎంతసేపు నాతో మాట్లాడాడు, నేను నా దేవుడితో ఎంతసేపు మాట్లాడాను, ఆయన సన్నిధి యొక్క ప్రేమను నేను ఎంతసేపు అనుభవించగలిగాను అని మనం లెక్కలేసుకుంటాం. దేవుడి చిత్తం ఈరోజు నేను ఏం చేశాను, దేవుని నేను ఏం ఆనంద పెట్టాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అలా అని భర్తను పక్కన పెట్టేసేయాలి, పిల్లల్ని పక్కన పెట్టేసేయాలి, కుటుంబ సభ్యులను మొత్తం పక్కన పెట్టాలని దేవుడు అనలే. పొరుగువారినే ప్రేమించమని చెప్తే మన పిల్లల్ని ఎంత ప్రేమించాలి, భర్తను ఎంత ప్రేమించాలి. కానీ ఆ పిల్లలు దేవుడు లేకుండా గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. పిల్లలు దేవుడు లేకుండా పుట్టలేదు, దేవుడి కృప లేకుండా పుట్టలేదు. భర్త కూడా నీకు నాకు ఆయన ఎవరో కూడా లేదు, ముక్కుముఖం పెళ్లి కాకముందు దేవుడి కృప లేకుండా ఆ పెళ్ళి అవ్వలేదు. బలిపీఠం దగ్గర దివ్యమైన సప్రసాదనాలు ముందు, మందసం ముందు కనతలిన కథోలిక శ్రీ సభలో. ప్రియమైన దేవుడి బిడ్డలారా,
మనం జీవిస్తున్న జీవితం మొత్తము దేవుడి కృప. ఒక్క క్షణం మనం దేవుని మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోవట్లేడు. ఒక క్షణం కాదు, ఆల్మోస్ట్ 24 గంటలు కూడా మనం గుర్తుపెట్టుకోం దేవుణ్ణి. 24 గంటలు కాదు, సంవత్సరాలు కాదు, నెలలు కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి దేవుణ్ణి మనం మర్చిపోయి పాప సంకీర్తన కూడా తీయలేకుండా అంత బిజీ అయిపోతే, పాపమే నాలో లేదయ్యా, నువ్వు దీవించినా దీవించకపోయినా ఇట్లనే బ్రతుకుతానే మొండితనం మనలో ఉంటే దేవుడేం చేస్తాడు? ఆ పాపమే తింటుంది నిన్ను నన్ను, సాతానుగాడే తింటాడు నిన్ను నన్ను. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో చూస్తూ ఉన్నాము, పిచాచిగ్రస్తుని దేవదేవుడు యేసుప్రభువు వారు కొండ దిగి వస్తున్నప్పుడు పిచాచిగ్రస్తుడు యేసయ్య ముందుకు వెళ్తున్నాడండి. అయ్యో, యేసయ్య వెళ్ళాలిగా పిచాచిగ్రస్తుడి దగ్గరికి. ఇదిగో యేసు నామంలో నిన్ను, దేవుడి నామంలో నిన్ను స్వస్థపరుస్తున్నా అని ఈరోజు పాస్టర్లు ప్రేయర్ చేస్తున్నట్టు ఇంటింటికి వెళ్ళి తలుపులు కొట్టి విగ్రహారాధన చేస్తున్నారు. మరి తల్లి ఫోటో తీసేయండి, జీసస్ ఫోటో తీసేయండి అని చెప్తున్నారు కదా. అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు అసత్య ప్రవక్తలు వాళ్ళు చెప్తున్నట్టు ఇంటింటికి వెళ్ళరు మనోళ్ళు. ఎట్లా వెళ్తారు? అందరము కథోలిక శ్రీసభలో చర్చ్కి వెళ్ళాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి యొక్క సన్నిధి, దైవ మందసం, దివ్య మందసం అక్కడ ఉంది. అందుకే మనల్ని దేవాదేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనము దివ్య మందసాలుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలమైనప్పుడు, మరి పరిశుద్ధాత్మను పోషించాలంటే వాక్యం అనే ఎరువు ఎక్కడ? చెట్టుకేసే ఎరువుని కనీసం మనకేసుకోవాలనే ఆలోచన మనకి లేదా? చెట్టుకి నీళ్ళు కావాలి, లేదంటే చచ్చిపోతుంది, ఆకులు వాడిపోతాయని తెలిసినప్పుడు మరి మన ఆత్మ చల్లారిపోకుండా, మన జీవితాలు అలా ఎండిపోకుండా ఉండాలంటే ఆధ్యాత్మికతలో నీళ్లు పోసుకోవాలని మనకి తెలీదా? నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే జ్ఞాన స్నానానికి, రెగ్యులర్గా వెళ్ళే పాప సంకీర్తనకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తుంటాడు. కాబట్టి సాక్రమెంట్స్లో ఉచితమైన కృప, దివ్య సంస్కరణలంటే పరిశుద్ధాత్మని మరలా 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 పొందుకోవాలి ప్రభు అని మన ప్రాటెస్టెంట్స్ సంఘాలు వర్గాలు ప్రేయర్ చేస్తాయి చూడు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అట్లా కాదు అది అట్లా కాదు, అది ప్రార్థన. అది ప్రార్థన అనరు దాన్ని ప్రార్థన అనరు, డాంబికత్వం అంటారు దాన్ని. ఎందుకు? దేవుడు సత్యం చెప్పాడు. సాక్రమెంట్స్లో ఉచితమైన దేవుడి కృప, ఫ్రీ గిఫ్ట్. నువ్వు నేను ఒక పాయింట్ కొంటే ఇంకో పాయింట్ ఫ్రీ అంటే తప్పకుండా వెళ్తాం, అటు వెళ్ళకుండా ఉండం. ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అంటే తప్పకుండా వెళ్తాం. ఎంత ఉన్నోడైనా సరే వెళ్తాడు. ఒక్కరోజు జస్ట్ కట్టుకొని ఈడ్చి పడేయడానికనే వెళ్తాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఫ్రీ అంటే మనకు అంత అటెన్షన్ వస్తుంది. ఈ వస్త్రం వేసుకోవడానికి ఫ్రీ అనే దాన్ని అంతగనంగా చూస్తున్నాం. మరి మన ఆత్మని కాపాడుకోవడానికి నువ్వు నేనేమి వ్యవసాయం చేయలేదు, లేదంటే తోట పండించలేదు, లేదంటే ఎలాంటి గొప్ప గొప్ప క్రియలు చేయలేదు. జస్ట్ దేవుడు పుట్టిస్తే పుట్టాము, దేవుడు ఆజ్ఞాపిస్తే చచ్చిపోవాలి. ఈ జీవితకాలం మొత్తం కూడా దేవుడి యొక్క క్రియలే మనలో జరగాలని, పరిశుద్ధాత్మ కార్యములు అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టాడు. అంటే వెలుగుని, ఆ వెలుగుని పట్టుకోకుండా ఈ లోకంలో ఉన్న అంధకారాన్ని, ఈ లోకంలో ఉన్న వ్యామోహాన్ని, ఈ లోకంలో ఉన్న వాంఛను పట్టుకొని ఇలానే తిరిగితే మన బ్రతుకులు ఎప్పటి వరకు రాసిస్తావా? ఈరోజు నైట్ నువ్వు పడుకుంటే చచ్చిపోకుండా బ్రతికే ఉంటానని రేపొద్దున వరకెళ్ళా. మరి దేన్ని చూసుకొని మనకింత, దేన్ని చూసుకొని మనం విగ్రహారాధన చేస్తున్నాం? ధనము, చీర, అందం, పాయింట్, చొక్కా. మన ఇంటిలో ఏ వస్తువు అయినా సరే అది మన బ్రెయిన్ని, మన ఆలోచనని, మన యొక్క స్థితిగతుల్ని, మన యొక్క ఏదైనా మనం ఏ పని చేస్తున్నా అది మనల్ని ఏలకూడదు. ఇదిగో ఈ డ్రెస్సు, ఈ కలరు, ఇది, ఈ మేకప్, ఈ లిప్స్టిక్, వంట చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు అవి తిరగొద్దు మన బ్రెయిన్లో. వంట చేస్తున్నప్పుడు ప్రభువా పరిశుద్ధాత్మ ప్రేరణ నాకు దయచేయి, నా చేతులు అభిషేకించు, ఈ వంట తినే నా బిడ్డలు, నా కుటుంబం బాగుండాలయ్యా, నీ ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకోవాలయ్యా అని స్త్రీలం వంట చేయగలగాలి. కొంతమంది పురుషులు కూడా ఈ రోజులలో చేస్తున్నారు అనుకోండి. దేవుడికి మహిమ కలుగుగాక. అసలు వంట కనిపెట్టిందే పురుషులట. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమె స్త్రీలు కాదట. మొట్టమొదటిగా నేను విన్నాను ఇక్కడ. అంత చెఫ్స్ ఎవరున్నారు అంటే ఎక్స్పర్ట్ అనమాట కుకింగ్లో. పురుషులు ఎక్కువ ఉంటారండి. మీరు చూడండి, హోటల్ మేనేజ్మెంట్లో కూడా పురుషులు ఎక్కువ ఉంటారు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రతి ఒక్కడిలో టాలెంట్ పెట్టింది దేవుడే. నీకు నాకు వంట చేసే కృపనిచ్చింది దేవుడే, నీకు నాకు బోధ చేసే కృపనిచ్చింది దేవుడే, నీకు నాకు ప్రేమించే కృపని సహాయాన్ని ఇచ్చింది దేవుడే. అన్నిటినీ ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామో, 2 కాళ్ళు, 2 చేతులు, 1 ముక్కు, 1 నోరు, శ్వాస పీల్చుకోవడం, ఊపిరితిత్తులు కరెక్ట్గా పనిచేయడం, బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయడం, యూటరస్ నుంచి మొత్తం పై భాగం కింది భాగం వరకు కూడా మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఏదో చిన్న చిన్న బాధలు ఉండుండొచ్చు అప్పుడప్పుడు, కానీ కాళ్ళే లేకుండా పుట్టిన పరిస్థితి ఏంటి? పుట్టిన బిడ్డ పరిస్థితి ఏంటి? చేతులే లేకుండా పుట్టిన బిడ్డ పరిస్థితి ఏంటి?
ముక్కు సగం సగం పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి? బ్రెయిన్ ఒకటి అటాచ్ చేసుకొని ముగ్గురు నలుగురు పిల్లలు పుడుతున్నారు ఒక తల్లి గర్భంలో, వాళ్ళ పరిస్థితి ఏంటి? కాళ్ళు చేతులు లేని వాళ్ళు దేవుని ప్రకటిస్తున్నారు, మనం ఎందుకు ప్రకటించట్లేం? కనీసం ఒక్కరికి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రకటించడం అంటే ఏదో స్టేజ్ల మీదకి వెళ్ళండి. నిజం చెప్తున్నా, మీరు తప్పుగా తీసుకోకండి. పాస్టర్లు ఈరోజు చేస్తున్నారు చూసారు, దాన్ని ఏమంటారంటే అది ప్రీచింగ్ కాదమ్మా. నన్ను అడుగు, నేను చెప్తాను, దాన్ని ప్రీచింగ్ అంటారు. దాన్ని యేసయ్యలాగా నిజంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి యొక్క స్థితిగతులు మన యాజకులాగా తెలుసుకొని ఒక ప్లేస్లో ఉండి నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడికి రండి అని వాళ్ళని దీవిస్తూ ఆ యొక్క ఆయిల్, అనాయింటింగ్ ఆఫ్ ఆయిల్ అంటాం కదా మనం, ఆ యొక్క తైలముతో మనల్ని అభిషేకిస్తూ మన యొక్క మంచి చెడ్డలు తెలుసుకుంటూ మన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ మన కోసం ప్రార్థిస్తున్న యాజకులు ఎక్కడ దివ్యమైన బలి పూజలో దివ్య సప్రసాద నాదుని మనకి వారి యొక్క తిరుకరముల ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. పాస్టర్ చేయలేడుగా ఈ పని. నా పేరు జోష్న చేయలేదుగా ఈ పని. సింధుజక్క ఉంది, సింధుజక్క చేయలేదుగా ఈ పని. సింధుజక్క వాళ్ళ ఆయన కూడా చేయలేడు, మా ఆయన కూడా చేయలేడు ప్రీస్ట్ పని. ఎందుకు? ప్రధాన యాజకుడు అయిన యేసయ్య పెళ్లి చేసుకోలే. ప్రసంగాలు చేశాడు యేసయ్య, కానీ పెళ్లి చేసుకోలే. అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి బాధపడుతుంది, యేసు ప్రభువు వారిని పట్టుకుందని లేదు, యేసు ప్రభువు వారి యొక్క చొక్కా ఆ యొక్క మ్యాంటిల్ని పట్టుకుంది అని ఉంది. అంటే ఏంటి? గురువుకి, యాజకుడికి ఒక వస్త్రం ఉంటుంది, పాస్టర్కి వస్త్రం ఉండదు. ఆయన ఏ షర్ట్ అయినా వేసుకోవచ్చు, ఏ బట్టలైనా వేసుకోవచ్చు. నీలాగా నాలాగా లే ప్రీచర్స్ ఏమో వాళ్ళు, అంతే. పరిశుద్ధాత్మ అభిషేకం కృప వల్ల దేవుడు పెట్టిన భిక్ష ఈ బ్రతుకు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. అది అర్థమైన తర్వాత పరిశుద్ధాత్మతో నిజంగా వాళ్ళు నింపబడితే కథోలిక శ్రీ సభకి లైన్ కట్టాలి. ఎందుకు? దివ్య సంస్కరణ ఉంది, 7 దివ్య సంస్కరణ మనందరికీ తెలుసు. అక్కడ లైన్ కట్టాలి. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. పాప సంకీర్తన తీసుకెళ్ళి ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను వెళ్ళి సింధుజక్క దగ్గర పాప సంకీర్తన అక్కడ నేను తీస్తానంటే అక్క ఏమంటారు, అయ్యో నా దగ్గర ఎట్లా తీస్తావురా, వెళ్ళి గురువు దగ్గర తీయాలి. అబ్జాల్వింగ్ అంటే పాపాన్ని క్షమించే కృపను దేవుడు యాజకులకు మాత్రమే ఇచ్చాడని యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనంలో ఉంది అని ఆ అక్క చెప్తుంది. నేను అది చేయాలి కథోలిక శ్రీ సభలో ఉంటే. నాకు ఇష్టం వస్తే ఇటు పోతా, నాకు ఇష్టం వస్తే అటు పోతా. ఏంది ఇవి బ్రతుకులా అండి? ఆత్మీయ పరంగా ఇంకా మనం ఎదగాలంటే కనీసం మినిమం సత్యాన్ని మనం ఆరాధించాలి. నిజమైన ఆరాధికులు ఆత్మయందు సత్యమందు ఆరాధింతురు. ఆరాధన అంటే మీనింగ్ ఏంటి? క్రైస్ట్ మాస్, హోలీ మాస్. కథోలిక శ్రీ సభలో యేసు వారి యొక్క పుట్టుకను ప్రపంచవ్యాప్తంగా మొత్తం కొనియాడతాం. అంతెందుకు, మొన్న మరియ తల్లి యొక్క పండుగను, మదర్ మేరీ ఈజ్ మదర్ ఆఫ్ చర్చ్, మరియ తల్లి శ్రీ సభకి తల్లి. శ్రీ సభ అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం. డినామినేషన్ అనగా వర్గం అని అర్థం. అంటే ఎవరు? పాస్టర్లు లేబట్టారు కదా, వాళ్ళంతటి వాళ్ళుగా. మనుషులను నిర్మించింది కాదు దేవుడికి కావాల్సింది, దేవుడు నిలబెట్టింది కావాలి. ఎవరు? యేసయ్య నిలబెట్టింది కావాలి. పేతురు పెట్రాస్, ఈ రాతి పైన నేను నా సంఘాన్ని నిర్మిస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే పేతుర్ని యేసయ్య ఏమడుగుతున్నాడు తెలుసా? ఎప్పుడు? పునరుత్థానుడు అయిన తర్వాత వచ్చి అడుగుతూ ఉన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలను మేపుము. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానైతా, అయితే నా గొర్రె పిల్లలని మేపుము, జాగ్రత్త. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మనసులో నొచ్చుకొని అంటూ ఉన్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా, అయితే నా గొర్రెలను కాయము. ఈ 3 మాటలకు అర్థం తెలుసా మనకి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒక భర్తగా, ఒక భార్యగా నువ్వు నీ కుటుంబంలో ఉన్నప్పుడు ఒక 4 పిల్లలు, 2 పిల్లలు ఉంటే నువ్వేం చేయాలి? కాయాలా? గొర్రె పిల్లలు వాళ్ళు నీకు కాయాలా? ప్రొటెక్షన్గా ఎవరొచ్చి మీద పడకుండా. ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆడపిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో. ఆడపిల్ల మీద కామాంధుల యొక్క కన్ను పడకుండా ఉండాలంటే నేను వెళ్ళి ఒక పెద్ద క్లాత్ పెట్టుకొని, లేదంటే ఏదైనా పెద్ద ఏమంటారండి దాన్ని, ఒక బుట్ట చేసుకొని వాళ్ళ మీద బుట్ట వేయడం కాదు, ప్రొటెక్షన్ అడగాలి. జకరియా 2:5 ప్రకారం, అయా నీ రక్తముతో నా బిడ్డల చుట్టూ అగ్ని కంచ వేయబడునుగా. కానీ ఎప్పుడు అడగాలి? నిద్రపోయేటప్పుడు కాదు అడిగేది, పొద్దున ఉదయకాల సమయంలో లేచి అడగాలి. దేవుని, ప్రభువా ఉదయం నుంచి నైట్ వరకు కాపాడు ప్రభువా మమ్మల్ని. ఒక్కరోజు దేవుడికి 1000 దినములతో సమానము. 1000 దినములు మనకు ఒక్కరోజుతో సమానం, లేదంటే 1000 దినాలతో 1000 రోజులతో సమానం. ఎంత అలర్ట్గా ఉండాలి 1000 రోజులు అంటే.
1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దాటిపోతున్నాయి. 1000 రోజులు అంటే 365 రోజులు సంవత్సరానికి. అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. భార్యాభర్తలు అంటే పెళ్లి చేసుకోగానే అయిపోయిందా? పిల్లలు కనగానే అయిపోయిందా? బాధ్యత ఎక్కడ? గొర్రెల పిల్లలని కాయము అంటే నీ పిల్లల్ని కాచుకో, జాగ్రత్త, బోధించుకో. ప్రియమైన దేవుడి పిల్లలు అంత మాత్రమే కాదు, చిన్న కుటుంబానికి దేవుడు భర్తగా నీ భార్య జాగ్రత్త అని చెప్తాడు. భార్య ఒకవేళ నైట్ జాబ్కి వెళ్ళి వస్తుంటే ఏం ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది? ముంబైలో చూడండి ఎంత ఘోరంగా చంపేస్తున్నారు ఆడపిల్లల్ని. ఇప్పుడు మన ఒడిస్సా ఉంది, లేదంటే ఇంకో ప్లేస్ ఏదో ఉందని మర్చిపోయాను నేను, అక్కడ కూడా హింసించి చంపేస్తున్నారు క్రైస్తవుల్ని. ఎక్కడా ప్రొటెక్షన్ లేదు. ప్రేమ దేవుడు బిడ్డలారా, కానీ హింసింపబడి దేవుడి మహిమార్థం చనిపోతే వారిని నీతిమంతులు అంటారు. హింసింపబడి పిచ్చి కుక్కలాగా రోడ్ల మీద చనిపోతే పాపాత్ములు అంటారు మనలాగా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన జీవితాలు ఎవరికి ₹1 కూడా లాభమే లేకుండా మనం చచ్చిపోవద్దండి. లాభం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎలా? యేసయ్య అంటూ ఉన్నాడు, నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎలాంటి ప్రేమించేది పొరుగువారిని? నా భర్తనే ప్రేమించలేకపోతున్నాను, మా అన్నయ్యనే ప్రేమించలేకపోతున్నాను, నాకు రక్తం పంచుకొని పుట్టిన నా యొక్క చెల్లెనే నేను ప్రేమించలేకపోతున్నాను. బయటోళ్ళ వరకు నేను ఎట్లా వెళ్తాను? ప్రియమైన దేవుడి బిడ్డలారా, కన్ఫెషన్, పాప సంకీర్తన రెగ్యులర్గా తీయాలి. మనము రెగ్యులర్గా తీసి 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 ఆ పాపపు గోడలు కూలిపోతాయి. ఆమెనలియా. దుష్టుడు ముట్టడానికి భయపడతాడు నిన్ను నన్ను. ఆమెనలియా. ఎప్పుడు అంటే హోలీనెస్ ఎక్కువ అవుతున్నప్పుడు వాడు ముట్టలేడు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అక్కడున్న యెషయా ప్రవక్త ఇలా అంటూ ఉన్నాడు, అయ్యో ఈ లోకంలో పాపుల మధ్యలో నేను బ్రతుకుతున్నానయ్యా, అయ్యో నేను పాపాత్మున్నయ్యా, ఈ నోరు పాపపు మాటలు మాట్లాడిందయ్యా, అయ్యో నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఎలా చూస్తున్నాను అని ముత్తుకుంటున్నాడు యెషయా ప్రవక్త. అక్కడి నుంచి ఒక దేవదూత వచ్చింది, బలిపీఠం మీద ఉన్న నిప్పు కణికను తీసుకొచ్చి ఆయన నోటికి అంటించింది. ఆమేన్. ఆయన పాపములు దోషములన్నీ కూడా దేవుడు తుడిచేశాడు. ఆమేన్. ఆయన శుద్ధీకరించబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అగ్ని కణిక, నిప్పు కణిక అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందరు. అంటే ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలకి శక్తి లేదు పిల్లల్ని పోషించడానికి. కన్నారేమో దేవుడి కృప వల్ల, కానీ పోషించడానికి శక్తి లేదు. ఆయన ఒక సాకు, ఈమె ఒక సాకు. వంట చేయాలంటే ఈమె కొన్ని సాకులు చెప్తుంది, ఆయన జాబ్ చేయాలంటే ఇంకొన్ని సాకులు చెప్తాడు. బాధ్యత కూడా పునీత జోజప్ప గారి వల్ల ప్రేమగా చేయలేకపోతున్నాం మనలో చాలామందిని. అది పరిచర్య అంటే ఏదైనా అండి. పరిచర్య అంటే ఒక బాధ్యత. దేవుడిచ్చిన బాధ్యతని మనం అందరం కూడా నమ్మకంగా చేయలేకపోతున్నాం. దీన్ని బట్టి దేవుడు బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, మనం ఎక్కడ మొదలు పెట్టాం? నిజమైన ఆరాధికులు ఆత్మయందు సత్యమందు ఆరాధించాలన్నాం కదా. ఇందులో 5 మాటలు ఉన్నాయి, షార్ట్కట్గా చెప్తాను. నిజమైన అంటే అక్కడ సత్యం ఉంది, అసత్యం కూడా ఉంటుంది అని అర్థం. నిజమైన అంటే నిజమైన బోధనలు మనం వినాలి. విన్న నిజమైన ఆ సత్యమైన బోధనలు మనం పాటించగలగాలి. అప్పుడే మనం ఎలా ఉంటాము అంటే ఇసుకపై కట్టబడిన ఇల్లు వలె కాకుండా రాతిపై అంటే క్రీస్తుపై కట్టబడిన ఇల్లు వలె మనం ఉంటాము. అది ఏ వానలకి, ఏ అలజడికి, ఏ సముద్రానికి, ఏ పెనుగాలులకి కూడా అది కూలిపోదు. కానీ ఇసుక అంటే వాక్యం లేకుండా ఎవరమైతే అంచనాల మీద అంచనాలు, గాల్లో మెడలు కడుతుంటామో, ఓ నా బిడ్డ భవిష్యత్తు ఇట్లయితుంది, ఓ నా కుమారుడు ఇట్లయితాడు, నా యొక్క గాల్లో కట్టిన మేడలు కూలిపోతాయి. భవిష్యత్తును నిర్ణయించేది దేవుడు, మనుష్యుడు అని చెప్తున్న ఇసుమంతా కూడా వాల్యూ లేకుండా ఉండాల్సిన మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడి అధికారాన్ని దొంగిలించొద్దట్లా. తప్పది. ఆదాము ఏవ చేశారు, అది లూసిఫర్ గాడు కూడా చేశాడు. అందుకే దేవుడు తొక్కేశాడు పాతాళ లోకంలోకి. ఆడిప్పటికి కూడా తిరుగుతున్నాడు మన మధ్యలోనే, మన రూపంలో. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మొట్టమొదటిది నిజంగా మనం బ్రతుకుతున్నామా? నిజమైన క్రీస్తు సంఘంలో మనం ఉన్నామా? క్రైస్ట్ మాస్, నిజమైన ఆరాధికులు అంటే ఏంటి? ఆరాధికులు 2 రకాలుగా ఉంటారు. కపటమైన ఆరాధికులు అంటే అసత్య ఆరాధికులు ఉంటారు, సత్యమైన ఆరాధికులు ఉంటారు. అసత్యం అంటే ఏంటి అంటే సాతాను కానీ ఆరాధించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాతాన్ని ఆరాధించడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, గిఫ్ట్ ఆఫ్ ఊంబ్, గర్భఫలం పొందుకున్న ఒక దంపతులు ఇద్దరు
దేవుడిచ్చిన బహుమతి అని తెలిసి కూడా వెళ్ళి కావాలి అని గర్భస్రావం చేయించుకుంటే సాతానుగాడికి ఆ బిడ్డని బలిచ్చినట్టు. అంటే దేవుడు నిర్ణయించిన ప్రణాళికని పసికందుని గర్భంలో చంపేయడం సాతానికి బలిచ్చినట్లు. అంటే అది లేస్తుంది అక్కడ, ఆ కుటుంబంలో జీవిస్తుంది. సాతాను సాక్రిఫైస్ చేసావు కదా, బలిచ్చేసావు పాపని గర్భంలోనే. అప్పుడు అదేమవుతుంది? సాతాను యాక్టివేట్ అవుతుంది. చాలామంది ఉన్నారు ఇలాంటి దంపతులు, మేము ప్రేయర్ రిక్వెస్ట్ చేసేటప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక స్త్రీ అయితే వెళ్ళి పాముకి పుట్టకి పాలు పోసి రమ్మని చెప్పారట ఆమెకి. ఎవరు? క్యాథలిక్. మళ్ళీ ఈ అమ్మాయి గారు వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వెళ్ళి పోయి పుట్టకు పాలు పోసి వచ్చింది. నేను ఎందుకో ప్రేయర్ చేసుకుంటే దర్శనంలో దేవుడికి చూపించాడు. ఏంటక్క మీ చెల్లె ఇలా చేసిందని దేవుడు చెప్తున్నాడు, ఏంటక్క ఇదనంటే, అవును జోష్న, ఏం చేయాలి జోష్న అంటుందామా. ఏం చేసేది ఏంటక్క? పాప సంకీర్తనకి వెళ్ళవను, దేవుడు క్షమిస్తాడు. దాని తర్వాత అది ఎప్పుడు చేయొద్దు ఇంకా అలాంటి పాపాలు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గర్భఫలం పొందుకున్న తర్వాత కూడా ఆ బిడ్డ ఎన్ని బాధలు పడుతుందో అది దేవుడికే తెలవాలి. అంటే తెలిసి కొన్ని పాపాలు చేయకూడదండి. తెలిసి చేయకూడదు, తెలియకపోయినా ఏదో అనుకుంటాడు దేవుడు, అన్నిలైనా ఇచ్చిపెడతాడు. కానీ కథోలికులము, క్రీస్తు బిడ్డలము, మన పుట్టు క్రైస్తవం అని చెప్పి తెలిసి వేరే పడవని ఎక్కినామనుకో, ఈ విశ్వాసపు పడవ, యేసయ్య పడవ, నోవా ఓడ కాకుండా ఒక కపట ఓడ ఎక్కినామనుకో, ఆ ఓడలోనే మునిగిపోతాం మనం. ఏంటది? పాస్టర్ పెట్టిన వర్గాలలోకి వెళ్ళొద్దు. ఎవరు చెప్పారు నీకు? అది ఆపోజిట్ టు బైబిల్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా యొద్దకు రండి అని దేవాదేవుడు చెప్తున్నాడు ఆరాధికుల్ని. ఎందుకు? నిజమైన ఆరాధికులు, ఈ రెండు తెలుసుకున్నాం. ఆరాధికులు ఎవరు? దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు నిజమైన ఆరాధికులు. పాస్టర్ని జోష్నని సింధుజాక్కని ప్రేయర్ చేసేవాళ్ళు పూజించేటోళ్ళు కాదు. ఇక్కడ పూజిస్తారు, ఇక్కడ గొప్ప మాటలు చెప్తారు, వెళ్ళిపోయి మళ్ళీ వెనక ఏదో మాట్లాడతారు. అలాంటి వాళ్ళు మనకు వద్దు, మనం కూడా అలాంటి వాళ్ళని కోరుకోవట్లేము. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆరాధికులు అంటే కపటమైన ఆరాధికులు కూడా ఉన్నారు. ప్రభు 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 అన్నోడొక్కడు, ప్రతి ఒక్కడు నిజమైన క్రీస్తు బిడ్డ కాదు. ప్రభువా నీ పేరిట కదయ్యా మేము అద్భుతాలు చేసింది, ప్రభువా నీ పేరిట కదా నాయన మేము దెయ్యాలని వెడలగొట్టింది అని చెప్తుంటే యేసయ్య అంటున్నాడు, అందరూ చేస్తారు ఈ పనులు. సాతాను పొజెస్ అయి ఉన్న పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న పేతురుకి పౌలు గారికి ఎదురుగా వచ్చిన ఆ మంత్రగత్త చేయలేదా? సీమోను అని అనబడుతున్న ఇంకొక మంత్రగాడు చేయలేదా? మెజిషియన్ చేయలేదా అద్భుతాలు? ఇంకొక వ్యక్తి యేసయ్య పేరు పెట్టుకున్నాడు చివరిలో, ఆయన చేయలేదు అద్భుతాలు బైబిల్లో. ఎందుకు పెట్టాడు దేవుడు వీళ్ళందరినీ? జ్యోతిష్కులను ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు మనకి? అందరూ కపటము, క్రీస్తు మాత్రమే సత్యము. అందుకే క్రీస్తుని ఆరాధించువాడు మాత్రమే నిజమైన ఆరాధికుడు. అది ఎక్కడ ఆరాధించాలి? ఇదిగో కథోలిక శ్రీ సభలో. ఎక్కడున్నాడు దేవుడు అక్కడ ఆరాధికుడు? దివ్యమైన సప్రసాదములో. పాస్టరయ్య నువ్వు నేను ఎవరైనా వెళ్తే, నేను వెళ్ళలేదు అనుకోండి, ఒకసారి వెళ్ళానులే, చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను కాబట్టి తెలిసింది. ఇది కూడా పాయింట్లలో దివ్య సప్రసాదనాలను పెట్టుకుంటారు, అక్కడ ద్రాక్షరసం తాగుతారు. మళ్ళీ ఏమనంటే యేసయ్యనే ఇస్తున్నారండి మాకు. అదేంటది మరి? ఫ్లెక్సీల మీద ప్రేమ విందని దివ్య సప్రసాదనాలు లేకుండా వాళ్ళ ఫోటోలు ఉంటాయి. సరే మనలు ఫోటోలు పెట్టారు అనుకోండి, దివ్య సప్రసాదనాథుడి ఆరాధన అని పెడతారు. మరి వీళ్ళంటి సభలు అని మహాసభలు, స్వస్థత సభలని దేవుని లేకుండా దేవుని మొత్తం పక్కకు పెట్టేసి డిలీట్ చేసేసి ఆ అమ్మగారు పెట్టుకున్న పట్టుచీర చూపిస్తారు, ఈ అయ్యగారు పెట్టుకున్న పట్టు వస్త్రాలు పెడతారు, ఫోటోలు పెట్టి పెద్ద ఫ్లెక్స్లలో. ఎవడు చెప్పాడు నీకు పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడుంది? అక్కడ క్రీస్తుని ఆరాధించాలని ఉంది. అక్కడ సమరయ స్త్రీ వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఎందుకు ఉండాలి అక్కడ? దేవుడికి తెలుసు. ఆ స్త్రీని ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో దేవుడికి తెలుసు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనల్ని కూడా ఎంతమంది తప్పు దారి పట్టిస్తున్నప్పటికీ కూడా తప్పుడు వ్యక్తుల వైపు చూడకుండా, కపట బోధకుల వైపు చూడకుండా సత్యం వైపే మనం చూడాలి. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులు చేస్తుంది. ఆమేన్. ఆ సత్యమే నన్ను కూడా దేవుడికి సాక్షులుగా నిలబెడుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, అయిపోయిందా టైం? 10 అవుతుంది. చివరిగా అమ్మ ఒకటే మాట, ఆత్మయందు సత్యమందు ఆరాధించాలి. పరిశుద్ధాత్మ, ఆత్మ అంటే ఇది చాలా పెద్ద లాంగ్ టాపిక్ అండి. దాదాపు నాకు మీరు ఒక నెల రోజులు ఇచ్చినా కూడా ఇది అయిపోదు, అంత పెద్ద అంశం అనమాట. ఆత్మ, పరిశుద్ధాత్మ అందరూ తెలుసు, నాకే కాదు ఎవరికి ఇచ్చినా అయిపోదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పవిత్ర గ్రంథం, ఇట్స్ అన్ ఓషన్. అది సముద్రం, నీటి చుక్క వంటిది. మనకి ఉన్న జ్ఞానం అంతకన్నా తక్కువ, ఇంకా 0.9%. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆత్మ యందు అనగానే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు, సాతానాత్మ ఉన్నాడు. ఏ ఆత్మతో నడిపింపబడుతున్నా మనం?
ఏ ఆత్మతో నడిపింపబడుతున్నాం? రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనం, దేవుడి ఆత్మ చేత నడిపింపబడిన వారు దేవుడి పుత్రులు పుత్రికలని అక్కడ వాక్యం ఉంది. అంటే దేవుడి ఆత్మ కాకుండా ఇంకో ఆత్మ ఉందనేగా అర్థమనా? జాగ్రత్త అని దేవదేవుడు చెప్తున్నాడు. ఆత్మయందు, ఏ ఆత్మలో నడిపింపబడుతున్నాం మనం అందరం గుర్తుపెట్టుకుందాం. సత్యమందు అంటే అసత్యం ఉంది, సత్యం ఉంది, మనందరికీ తెలుసు, ముందుగానే ధ్యానించాం. ఆరాధింతురు. మనుషుల్ని ఆరాధిస్తున్నామా? డబ్బుని ఆరాధిస్తున్నామా? బంధాలను ఆరాధిస్తున్నామా? లేదంటే పాస్టర్లను ఆరాధిస్తున్నామా? పబ్బులలోకి వెళ్ళినట్టుగా డిస్కో లైట్లకు ముందు వెళ్ళి ఆరాధిస్తున్నామా? మ్యూజిక్ సిస్టంల ముందు ఆరాధిస్తున్నామా? లేదంటే మనుషుల ముందు ఏదో నీల్ డౌన్ చేసినట్టుగా దేవుని స్తుతిస్తున్నట్లుగా ఆరాధిస్తున్నామా? కపటం వల్ల. అట్లా కాదు ఆరాధన, దివ్యమైన బలి పూజ, నిజమైన ఆరాధన. ఇది దేవదేవుడు చెప్పాలనుకుంటుంది. మన దేహం మొత్తము ఇట్స్ ఏ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటున్నాం కదా. ఎట్లా మారుతుంది దేవుడి దేహముగా ఈ దేహము? ఎట్లా మారుతుంది దేవుడి ఆత్మగా ఈ ఆత్మ? ఎట్లా పరిశుద్ధపరచబడుతుంది? ఎట్లా యెషయా వలె మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి? ఎట్లా మన నాలుక దేవుడి మాటలు పలకాలి? ఎట్లా మన చేతులలో అభిషేకం ఉండాలి? ఎట్లా మనం నడుస్తుంటే పేతురు వలె అద్భుతాలు చేయగలగాలి? ఎట్లా పౌలు నీడ వారికి స్వస్థత ఇచ్చింది? ఎట్లా పేతురు వస్త్రం వాళ్ళకి స్వస్థతనిచ్చింది? అంటే దే ఆర్ ఇన్ క్రైస్ట్. వారు దేవుల్లో ఉన్నారు, క్రీస్తుని విశ్వసిస్తున్నారు. క్రీస్తు ఆరాధన అంటే తప్పట్లు కొట్టిన ప్రతి వర్గం ఆరాధన అయిపోదు. నో, కమ్ అవుట్ ఫ్రమ్ దట్ బాక్స్, ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్. దేవదేవుడు చెప్తున్నాడు. అందుకే క్రీస్తు ఆరాధన అంటే కథోలిక శ్రీ సభలో దివ్య సప్రసాదం. ఇట్స్ అ సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. క్రీస్తు మూలమై ఉన్నాడు, మరియ తల్లి మూలమై లేదు. ఉన్నట్టు చెప్తున్నా. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన చేస్తుంది. మరియ తల్లి మన కోసం చచ్చిపోమన్నా చచ్చిపోతుంది, ఎట్లా బ్రతకమని అట్లా బ్రతుకుతుంది. అందుకే ఆ తల్లి సాక్రిఫిషియల్ లైఫ్ మనకు ఒక మార్గమై ఉంది, మనకి చూపిస్తూ ఉంది. పునీతుల్ని మనం అందుకే కొనియాడుతున్నాం. మరియ తల్లిని అంతకన్నా ఎక్కువగా గౌరవిస్తున్నాం. అంతెందుకు, ఆ తల్లి నా తల్లి అని నేను గుండెల మీద గట్టిగా బల్లగుత్తి మరీ చెప్తాను. ఆ తల్లి లేకపోతే నాకు యేసయ్య అంటే ఏంటో అర్థమయ్యేది కాదు, దేవుడు అంటే నాకేంటో అర్థమయ్యేది కాదు, రక్షకుడు అంటే నాకు తెలియదు కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మా అమ్మ చెప్పని ఎన్నో విషయాలు ఆ తల్లి బోధన ద్వారా నేను విన్నాను. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆ తల్లి వచ్చి నిలబడి మరి మనకి బోధిస్తూనే ఉంటుంది. ఇది చేయమ్మా, ఇది చేయమ్మా, ఇది చేయమ్మా అని. అంతెందుకండి, దేవుడు మనుషుల్ని మన మధ్యలోకి పంపించి వాక్యం చెప్పిస్తలే, అక్క వాళ్ళ ద్వారా ప్రార్థన చేపిస్తలే, విజ్ఞాపన ప్రార్థన బిడ్డలు చేయట్లే. వాళ్ళందరినీ మనం అంటాం, వామ్మో తగిన సమయంలో వచ్చి బిడ్డ ప్రార్థన చేసింది, సహాయం చేసింది, 1,00,000 రూపాయలు దానం చేసింది, అమ్మో దేవుడు వలె వచ్చిందని దేవుడి ప్లేస్లో పెడుతున్నాం ఒక వ్యక్తిని. అయ్యో, మా అమ్మ మరియ తల్లిని దేవుడి తల్లిగా ఉన్న ఆ తల్లిని స్వీకరించడానికి ఇన్సల్ట్గా నువ్వు నేను ఫీల్ అవుతే మనల్ని బట్టి దేవుడు ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. పాస్టరే చెప్తున్న బోధనలు మొత్తం రాంగ్ అని నేను నిరూపిస్తాను విత్ బైబిల్ వర్సెస్. బట్ డోంట్ గో దేర్. 2 పడవల మీద అడుగు పెట్టినవాడు పడిపోక మానడు. అటు కొట్టాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా. గోడ మీద పిల్లి, అంతా కపటమే, దాంట్లో అంతా నాటకమే. ఇటు ఇట్లా చేస్తా ఉంటుంది, అట్లా చేస్తూ ఉంటుంది. యేసయ్య దివ్యమైన శరీర రక్తాలు నీకు స్వస్థతనిస్తున్నాయి. నా మాటలు కాదు, అక్క వాళ్ళ మాటలు కాదు, ఎవ్వరి మాటలు కాదు. యేసయ్య వాక్యం నీకు స్వస్థత ఇస్తుంది. ఈ వాక్యాన్ని పక్కకు పెట్టేసి పాస్టర్ దగ్గరికి వెళ్తా అంటారు ఏంటండి? నాకు అర్థం కాదు. చాలాసార్లు మా గ్రూప్లో కూడా నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించకపోతే నేను చెప్పను. ఎవరో వెళ్తున్నారు వర్గాల వైపు. లూసీ మేడం కూడా మీరు అడగండి, మేడం గారిని అడగండి, లేదంటే సింధుజాకని అడగండి. వాళ్ళెవరు కూడా మీరు ప్రాటెస్టెంట్స్ వర్గాలకి వెళ్ళి పూజలు చేయండి, ప్రార్థన చేయండి అంటారు. ఎందుకంటే పూజకి అర్హుడు దేవుడు. ఆ దేవుడే దివ్య సప్రసాద నాదుడే లేనప్పుడు దేన్ని ఆరాధిస్తున్నాం నువ్వు నేను? దీనికి మనకు ఒకవేళ ప్రశ్న వస్తే ఒక్క ఆన్సర్ చెప్పి పెట్టేస్తానమ్మా. వర్డ్ బికేమ్ ఫ్లెష్. దీని మీద రన్ అవుతుంది కథోలిక శ్రీ సభ మొత్తం. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే, యేసయ్యే మన ఆరాధికుడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడాయను. అయితే ఇక్కడ వరకే ఆగిపోతారు వర్గాలు. మొత్తం 40,000 వర్గాలు ఉన్నాయి, ఎన్ని వేల వర్గాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ కథోలిక శ్రీ సభ సత్యం ఏం చెప్తుందంటే, ఎన్నో వేల సంవత్సరాల నుంచి, ఈ యొక్క వర్గాలు లేకముందు నుంచి, పుట్టు క్రైస్తవమైన చెప్పుకుంటున్న కథోలిక శ్రీ సభ నుంచి వచ్చిన క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనకేం చెప్తుంది అంటే, సత్యం ఏంటంటే వర్డ్ బికేమ్ ఫ్లెష్. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము, దేవుడు మానవుడై మన మధ్య నివసిస్తున్నాడు, రోజు నివసిస్తున్నాడు, నీలో నాలో నివసిస్తున్నాడు. యోహాను సువార్త 6:35, జీవాహారమును నేనే.
యోహాను సువార్త 6:54 చివరి వచనం, నా యొక్క దేహమును భుజించి నా రక్తమును పానము చేయువాడిని నేను అంతిమ దినమున లేపుదును. ఆమేన్ హల్లెలూయా. వాడు చనిపోయినా కూడా జీవవంతుడే. ఆమేన్ హల్లెలూయా. అందుకే పునీతులందరినీ మనం స్మరణ చేసుకుంటాం, పునీతులందరినీ గౌరవిస్తాము. మరి వాళ్ళు వేరే వర్గాలు గౌరవించరు. అదేంటది? దేవుడు నిన్ను ప్రేమించినట్లే పొరుగు వారిని ప్రేమించాలన్నారుగా. పొరుగులో మరి తల్లి ఉందిగా, పొరుగు వారిలో పునీతులు ఉన్నారుగా, పొరుగు వారిలో నువ్వు నేను ఉన్నా కూడా ఉన్నాగా. అందుకే మనం వాళ్ళకి విరుద్ధంగా వెళ్ళట్లేము. సత్యం చెప్పి 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 పాకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు. ఆ సమయంలో సత్యమే చెప్పాలి. గ్రూప్లలో ఛాన్స్ రాగానే సరిపోదుమా, సత్యం చెప్పాలి. లేదంటే ఆపేస్తాడు దేవుడు, పరిచయం కూడా ముందుకెళ్ళనివ్వడు. నీకు నాకు దేవుడు ఏం చెప్పమంటున్నాడో అదే చెప్పాలి. మనుషుల్ని మెప్పించడానికి చూస్తే దేవుడికి విధేయత చూపిస్తామేమో, మనుషులకి కాదు. వాక్య పరిచయకు వచ్చేసరికి ప్రాణాలైనా విడిచిపెట్టడానికి రెడీగా సిద్ధపడ్డారు ఆనాడు అపోస్తులు. అంటే ఎందుకు? సత్యం కోసం. అందరిలాగా మిడిమిడి జ్ఞానంతో మిడిమిడిగా నేను జీవిస్తాను. అటు పాస్టర్ని సంతోషపెడతాను, ఇటు కథోలికుల్ని సంతోషపెడతాను, అటు అన్నిని కూడా సంతోషపెడతానంటే అది ప్రీచింగ్ అవ్వదు, అది ఇట్స్ ఎ క్లీవింగ్, అంటే చించడం అవుతుంది అది వాక్యాన్ని. ప్రియమైన దేవుడు బిడ్డారా, కాబట్టి దయచేసి మనం అందరం, దేవుడు చెప్తున్నాడు మనలో చాలామందికి మేబీ అభిషేకం లేదు, లేదంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం, అంతెందుకు అదంతొద్దు, అభిషేకం గురించి కూడా వద్దు. అసలు కనీసం దేవుళ్ళు ఆనందించలేకపోతున్నానండి ఈ జీవితంలో. ఈ జీవితంని కూడా నేను ఆనందించలేకపోతున్నా అంటే దానికి కారణం అసత్యం ఏదో ఉంది మనం చేస్తున్న పనులలో. సత్యాన్ని పట్టుకోవాలని దేవదేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రభువా, ఈ రోజును బట్టి, వాక్య పరిచయని బట్టి, బిడ్డల యొక్క ఓపికను బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ యథార్థముగా నిన్ను స్తుతించే వాళ్ళము ఆత్మయందు సత్యమందు ఆరాధించాలి. ఆత్మ 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 పరిశుద్ధాత్మ దిగొస్తున్నాడు వర్గాలలో అని ఊరకడం కాదు ప్రభా. సత్యం ఎక్కడుందంటే నిజంగా నిన్ను స్తుతించడంలోనే నిజమైన ఆరాధన. అది నువ్వే సత్యం, నువ్వే మార్గం, నువ్వే జీవం. ఈ జీవాన్ని పొందుకున్న వాడికి మాత్రమే ఇది అర్థమవుతుంది. దివ్యసప్రసాద నాదుని పొందుకున్న వాడికి మాత్రమే ఇది అర్థమవుతుంది. పునీత కారులో అకుటిస్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, అనేక పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డలందరూ, అమ్మ ఎవరికో గొంతు నొప్పి ఉంది, దేవాదేవుడు స్వస్థపరిచినాడు. ఎవరికో ఎడమకాలు విపరీతమైన నొప్పి ఉంది, దేవాదేవుడు స్వస్థపరిచినాడు. ఎవరికో యూరినరీలో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది, ఇచ్చింగ్ దురద ఉంది, దేవాదేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఎవరికో యూరినరీ ప్లేస్లో, అమ్మాయిలు మూత్రం పోయే ప్లేస్లో ఏదో మీకు వైట్గా వస్తుందమ్మా, మీరు స్టిక్గా ఉంది, భయపడుతున్నారు, భయపడొద్దని దేవాదేవుడు చెప్తూ ఉన్నారు. దేవుడు స్వస్థపరిచినాడు ఆల్రెడీ. ఆమేన్ హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. మా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరం మంచి నిద్రని ఈరోజు పొందుకుందుముగాక తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు అక్క. గాడ్ బ్లెస్ యు అమ్మ. ప్రైజ్ లార్డ్ అక్క.